ఆత్మీయులు వస్తే మాట్లాడడానికి అభ్యంతరంగా ఉంటుంది. అవునా? మన రక్త సంబంధికులు కానీ లేదా మన దూర బంధువు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఆరాటంగా ఉంటారు. ఎంత ఆరాటమో! వాళ్ళెవరు? శరీర సంబంధులు, వీళ్ళెవరు? ఆత్మ సంబంధులు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య నరకాగ్నిలో ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకాలు ఉంటారు. నువ్వు ఎక్కడ ఉంటావు అనేది నీ ఇష్టం. అంటే నేనేమంటున్నానంటే, మన ఇంట్లో మన అన్నో, మన అక్కో, మన చెల్లో, మన తమ్ముడో ఎవరో ఒకడు వచ్చినప్పుడు మాట్లాడతాం, మంచిది. కానీ ఆత్మచేత నింపబడిన వాళ్ళు, ఆత్మీయులు, క్రీస్తు ఎరిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, మన వారితో ఎంత సమయం గడుపుతుంది చెప్పండి. మనకి ఆదివారం దాకా మనకి ఏముండదు. అది ఎగ్జాంపుల్, ఏమీ ఉండదు. నేనంటాను, సహవాసము లేకపోతే మన ఆత్మీయ జీవితం చెడ్డదైపోతుంది. అపోస్తులు ఏమన్నా మనకంటే బలహీనులా? మీరు సహవాసము కూడుట మానేయండి అదేనా? మరి అర్థమేంటి? ఒకరు ఏదైనా ప్రార్థన పెట్టుకుంటున్నారంటే, దేవుని స్తుతించిన కార్యక్రమం పెట్టారంటే ఓ కుమ్ముడిగా వెళ్ళిపోవాలి. వెళ్ళాలి వద్దా? వెళ్ళమను. క్రైస్తవులు వెళ్ళరు. పెళ్ళి అనగానే కట్టగట్టుకుని ఆటో కిర్ర కట్టించుకుని చెప్పాలి. మళ్ళీ సింగిల్ తిండ్ర భోజనాలు, బంతి అంతా మాకే కావాలి. ఈ పొడుగున మా ఫ్యామిలీయే ఓ ఫోటో మళ్ళీ దిగేటప్పుడు